హలో ఫ్రెండ్స్, ఈజిప్ట్ దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన రోజున, నేను యెహోవాను, నేను నీతో చెప్పిందంతా నీవు ఈజిప్టు రాజైన ఫరోతో పలుకోవలెను అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవునితో ఇలా అన్నాడు, చిత్తగించుము, నేను మాటమాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎలా వినును అని యెహోవా సన్నిధిలో పలికెను. మోషే ఇప్పటికి కూడా తనలోని లోపాలను బట్టి దేవుని పక్షంగా పనిచేసేందుకు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించిందంతా నీవు పలకవలెను, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఈజిప్ట్ దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు, అహరోనుకు 83 సంవత్సరాలు. దేవుడైన యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, ఫరో మీ శక్తిని చూపించడానికి ఒక మహత్కార్యము కనపరచుడి అని మీతో చెప్పినప్పుడు నువ్వు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము అని చెప్పుము, అప్పుడు అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే ఆ కర్ర సర్పంలాగా మారింది. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాడు. ఈజిప్టు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలానే చేశారు. వారిలో ప్రతివాడు కూడా తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను. కాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేసెను. అప్పుడు యెహోవా చెప్పినట్టే ఫరో హృదయం కఠినమైంది గనుక అతడు వారి మాట వినకపోయెను. ఫరో యొక్క మంత్రజ్ఞులు మరియు శకునగాండ్రు కూడా తమ చేతి కర్రలను పాములుగా మార్చారు. కాని దేవుని పక్షంగా నిలబడిన అహరోను కర్ర వారి కర్రలను మృంగివేసెను. అంటే దేవుడు ఆ మంత్రజ్ఞుల కర్రలను కూడా పాములుగా మారేందుకు అనుమతించాడు. ఎందుకంటే ఈ లోకం నమ్ముకునే బలాలన్నీ దేవుని రక్షణ ప్రణాళిక ముందు నిలబడలేవు. తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఫరో హృదయము కఠినమైనది, అతడి ప్రజలను పోనీయనొల్లడాయెను. కాబట్టి ప్రొద్దునే నువ్వు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు నైలు నది దగ్గరకు పోతున్నాడు, నీవు అతన్ని ఎదుర్కోవడానికి నైలు నది ఒడ్డున నిలబడి పాముగా చేయబడిన ఆ కర్రను చేత పట్టుకొని ఫరోను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నువ్వు ఇదివరకు వినకపోతివి, కాబట్టి యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నది నీళ్లను కొట్టుదును, అది రక్తంగా మార్చబడును, నదిలోని చేపలు చచ్చును, నది కంపు కొట్టును, ఈ నది నీళ్లను త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పుము అనెను. మరియు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఈజిప్టు జనుల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మట్టి పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తముండునని అతనితో చెప్పుము అనెను. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లే మోషే అహరోనులు చేశారు. మోషే ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి నైలు నది నీళ్లను కొట్టగా ఆ నీళ్లన్నీ రక్తంగా మార్చబడ్డాయి. నదిలో ఉన్న చేపలన్నీ చావడంతో ఆ నది నీరు కంపు కొట్టెను.
ఐగుప్తీయులు నది నీళ్లు త్రాగలేకపోయారు. ఐగుప్తు దేశమందంతటా రక్తమే ఉండెను. ఆ సమయంలో ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అదేవిధంగా చేశారు. యెహోవా చెప్పినట్టే ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. ఫరో నమ్ముకున్న శకునగాండ్రు కూడా తమ మంత్రాల చేత నీటిని రక్తంగా మార్చారు. కానీ ఈ అద్భుతం వల్ల వారికి ఏ ఉపయోగమూ లేదు. పైగా ఫరో హృదయము మరింత కఠినమైంది. మోషే పుట్టక ముందు ఉన్న ఫరో హెబ్రీల పిల్లలను నైలు నదిలో పడవేయించడం ద్వారా అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారు. కాబట్టి దేవుడు నైలు నదికి తీర్పు తీర్చి వారు చిందించిన రక్తాన్ని వారికే త్రాగడానికి ఇచ్చాడు. ఫరో జరిగిన దాన్ని తన మనసు పెట్టి ఆలోచించకుండా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఐగుప్తీయులందరూ ఆ నది నీళ్లు త్రాగలేక నీళ్ల కొరకు నది పక్కల తవ్వారు. ఇదే ఇవాల్టి మన వీడియో. నిర్గమకాండం 8వ అధ్యాయంలో రాయబడిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.